గైస్, చాలా మందికి అయితే ఈ అప్డేట్ 4.2 వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే ఎవరికి నచ్చలేదు అనుకుంటా. ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు. సో ఇక్కడ స్పెషల్ ప్లేసెస్ అయితే పోచింగ్కి, యష్నయ, మిల్టా, మిలిటరీ బేస్, ఇంకా జార్జ్ ప్లే అయితే ఇచ్చిండు కదా. సో ఆఫ్టర్ అక్కడ దిగిన తర్వాత చాలా మందికి అయితే ఈ బటర్ఫ్లై అయితే దొరకదు. లైక్ బటర్ఫ్లై ఇంకా దాని పేరు కూడా ఉంటుంది. సో చాలా మందికి దొరకకపోవడం వల్ల కిల్ అయిపోవడం సంథింగ్ అలా జరుగుతుంది కదా. సో ఇక్కడైతే నేను కొన్ని హిడెన్ ప్లేసెస్ అయితే చెప్తాను మీకు. ఖచ్చితంగా 2-3 స్క్వాడ్స్కి అయితే ఈజీగా దొరికే ప్లేసెస్ చెప్తాను నేను. సో నాతో పాటు అయితే ఒక 8 దిగినప్పుడు మనం వాడితో ఫైట్ తీసుకొని అవసరం లేదు. సో ఫ్లోరా వింగ్స్ అనేది ఉంది కదా. సో ఇది మనకి దొరకాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఆఫ్టర్ కోచింగ్లో కానీ ఎక్కడైనా కిల్ అయిన తర్వాత మీరైతే ప్రిజన్కి వచ్చేయండి. ప్రిజన్లో అయితే మనకి చూడండి ఎన్ని దొరుకుతున్నాయి చూడండి ఇవన్నీ. సో ఒకవేళ తెలిసింటే నో ప్రాబ్లం, తెలియకపోతే మాత్రం మీరు వేరే వాళ్ళకి కూడా చెప్పండి. చాలా కుప్పలు కుప్పలు దొరుకుతాయి ఇక్కడైతే. మీరు నా మీద చేస్తున్నారు. సో ఇదైతే ఒక ప్లేస్ ప్రిజన్. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియదు, తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మాత్రం చెప్పండి. ప్రిజన్లో అయితే మనకి ఈ ఫ్లోరా వింగ్స్ అయితే అదే లైక్ మనం షార్ట్కట్లో బటర్ఫ్లై అనుకుందాం దీన్ని. సో ఇదొక ప్లేస్. సో ఇంకొక ప్లేస్ నేను చూపిస్తా, చాలా మందికి తెలియదు. సో మీలో కనుక ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను డైలీ స్ట్రీమ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ అయితే నార్మల్ గేమే ఆడుతున్నా. ఒకవేళ మీరు ఒకవేళ కొత్తగా వచ్చి నా ఛానల్కి లైవ్ స్ట్రీమ్లో వస్తే కనుక నేను టీమ్ కోర్స్ ఇచ్చి మిమ్మల్ని జాయిన్ అయితే చేసుకుంటా. సో మీ సపోర్ట్ ఉండాలి కదా, మీ సపోర్ట్ ఉంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. మన తెలుగులో చాలా స్ట్రీమర్స్ ఉన్నారు కానీ సపోర్ట్ అయితే రాదు ఎంత చేసినా కూడా. సో ట్రై చేయండి. ఒకవేళ మీకు నా వీడియో కనుక మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో మీకు ఇంకో ప్లేస్ అయితే నేను చూపిస్తా. ఎట్లా అంటే మనం ఈవెంట్లో దిగిన తర్వాత కోచింగ్కి కానీ, యష్నాయ్ కానీ, మిల్టా కానీ, ఇంకా జార్జ్ పూల్ కానీ, మిలిటరీ బేస్లో దిగితే మనకి చాలా వరకు అయితే ఫ్లోరా వింగ్స్ అదే బటర్ఫ్లై అయితే దొరకదు. చాలా మందికి, నాకే దొరకదు. ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే ఎనిమిది దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉండవు. వాడికి అడ్వాంటేజ్, మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కిల్ అయిపోవడం జరుగుతుంది అక్కడ. సో ఈ ఈవెంటే కొంచెం బాగాలేదు, నాకు నచ్చలేదు. బట్ ఓకే, ఈ దీంట్లో మాత్రం నేను ఒక 28-29 కిల్ చేసిన. అది కూడా చూపిస్తా. కోచింగ్లో కూడా దొరుకుతాయి కానీ అది స్పెసిఫిక్గా అందరికీ దొరికేటట్టు పెట్టలేదు వాడు. సో చాలా దిమాగ్ తోటి పెట్టినాడు క్రాఫ్టన్ వాడు. క్రాఫ్టర్. సో మీకైతే ఇంకో హిడెన్ ప్లేస్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. మనకి ఫైట్ ఏం అవసరం లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఈ రెండు ప్లేసులు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే కనుక మీకు మీరు ఎప్పుడైనా సోలో ఆడాలనుకున్నా, డో ఆడాలనుకున్నా, స్క్వాడ్లో ఆడాలనుకున్నా కూడా మీకు ఈజీగా దొరికేస్తుంది అన్నమాట ఈ పవర్. ఈ పవర్ దొరికితే ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ పవర్ లేకపోతే తెలుసు కదా ఏమవుతుందో. మనం ఎగరలేము, ఎగిరొచ్చేవాడిని కొట్టలేము. లేదా ఎప్పుడైనా మనకి హెల్త్ తక్కువైనా కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఒక ప్లేస్ అయితే ప్రిజన్, ఇంకో ప్లేస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఎట్లా అంటే కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి ఈ పవర్స్. మరి అట్లా ఎందుకు పెట్టాడో నాకు కూడా తెలియదు. అరే ఇప్పుడు అవసరం అలా గుర్తుకోవడం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఈ ప్లేసెస్ అయితే తెలుస్తుంది. ఎట్లా అంటే ఓ 2-3 బ్యాగులు నింపుకొని పెట్టుకోవచ్చు అన్నట్టుగా పెడతాడు లూట్ కూడా. సో ఒక ప్లేస్ వచ్చేసి ప్రిజన్. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి ఇది ఘాట్కా. ఇక్కడ ఆల్రెడీ ఎనిమిస్ వచ్చారు చూడండి. ఇక్కడ కూడా ఒక్కటి ఎనిమి కూడా ఉన్నాడు. వీని కొట్టాలి ఇప్పుడు, మనం కొట్టకపోతే మనం పెట్టబడుతుంది. ఇక్కడ కూడా ఒకటి పెట్టాను చూడండి. సో ఈ రెండు ప్లేస్ అయితే మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి గైస్.
ఆల్. సో చూడండి ఇక్కడ ఎన్ని పవర్స్ ఉన్నాయో. సో ఇక్కడ కూడా మీకు చాలా దొరుకుతాయి. సో ఈ 2 ప్లేస్‌లు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రిజన్, ఇంకోటి గట్కా. ఇక్కడైతే చాలా లూట్ దొరుకుతది. ప్లస్ ఈ వింగ్స్ కూడా చాలా దొరుకుతాయి. గుర్తుపెట్టుకొని ఇక్కడికి చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే గనుక. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అప్పటి వరకు బాయ్ బాయ్. థాంక్ యూ.